అస్మద్గురుభ్యో నమః. మనం పరమాచార్య స్వామి వారి చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు పాటిస్తూ వాటి నుంచి కష్టాల నుంచి బయటపడిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు అలాంటి మహోత్కృష్టమైనటువంటి సంఘటన, అమ్మవారే సాక్షాత్తు పరిహారం చెప్పినటువంటి సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, బంగారం డబ్బు వాటంతటవే మాయమైపోతున్నాయి, ఇంట్లో ఉన్న చీరలు పంచలు చిరిగిపోతున్నాయి, ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతోంది అనడంలో ఏమాత్రమో సందేహం లేదు అంటూ ఆ కుటుంబం ఒక మాంత్రికుడిని సంప్రదించి దీనికి పరిష్కారం కనుక్కోవాలి అనుకున్నారు. సరే, ఆ మాంత్రికుడిని సంప్రదించారు, తాంత్రిక పూజలు జపాలు అన్నీ చేయించారు. కానీ ఏమైనా ఫలితాన్ని ఇచ్చిందా? ఇవ్వలేదు. అప్పుడు చిట్ట చివరికి ఏం చేశారు, ఆ ఇంటి పెద్ద మంత్రస్వరూపమైనటువంటి పరమాచార్య స్వామివారి దగ్గరికి వచ్చి తనకు కలిగినటువంటి బాధనంతటిని చెప్పుకున్నాడు. స్వామివారు అతని బాధను శ్రద్ధగా విన్నారు. అక్కడికి అదే సమయంలో మరొక భక్తుడు కాస్త దూరంలో లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నారు. వెంటనే పరమాచార్య స్వామివారికి అమ్మవారి ఆదేశం జరిగిందో ఏమో, పారాయణ చేస్తున్న అతన్ని చేతితో ఆపమని సంజ్ఞ చేసి ఆ ఇంటి పెద్దవైపు తిరిగి వెళ్ళు, ఇప్పుడు అతను ఏ శ్లోకాన్ని అయితే చదువుతున్నాడో ఆ శ్లోకం గురించి తెలుసుకో, ఆ శ్లోకాన్ని 1000 సార్లు చదువు, అంతే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అని చెప్పారు. ఇది ఎంతోమంది చెప్తూ ఉన్నారు, కానీ అది ఏ శ్లోకమో చెప్పట్లేదు. కానీ అమ్మవారి యొక్క ఆజ్ఞను తీసుకుని ఆ శ్లోకాన్ని ఏంటో చెప్పడానికి నేను సాహసిస్తున్నానమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకుని నేర్చుకుని భక్తితో 1000 సార్లు పారాయణ చేశాడో లేదో, తర్వాత నుంచి అతని ఇంటిలో ఇంకా అలాంటి భయానక సంఘటనలు ఏవీ జరగలేదు. బంగారము, డబ్బులు, బట్టలు అన్నీ సవ్యంగానే ఉన్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇదివరకు జరిగినా గలాట ఏమీ జరగలేదు. సరే, మనకి ఇంకా ఆ శ్లోకం ఏంటో తెలుసుకోవాలని చాలామందికి ఉంది. అంతేకాదు అది లలితాంబిక యొక్క ఆదేశం అయితేనే తెలుస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. సరే, ఆ శ్లోకము చదువు అనే ఆజ్ఞ మహాస్వామివారి నుంచి వచ్చినట్లుగా నేను తీసుకుని భావిస్తూ ఆ శ్లోకాన్ని మీ అందరి దగ్గర చెప్తూ ఉన్నాను. ఆ శ్లోకం ఏంటంటే, పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాసహస్త పాసహంత్రి పరమంత్ర విభేదిని. ఈ శ్లోకాన్ని చదువుకోవాలన్నమాట 1000 సార్లు. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో 153వ శ్లోకం. అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావించి ఈ శ్లోకాన్ని చదువుకోండి. అది కాకుండా లేకపోతే ఈ శ్లోకంలోని 2వ లైన్ చూడండి, ఓం పాసహస్త పాసహంత్రి పరమంత్ర విభేదిన్యై నమః అని గనక అది కూడా అంతే 1008 సార్లు కనుక చదువుకున్నట్లయితే ఎటువంటి ఇంట్లో తెలియకుండా బట్టలు చిరిగిపోవడం, బట్టలు మాయమైపోవడం, గలాట, పిశాచ దోషాలు ఇలాంటివన్నీ కూడా పోతాయని సాక్షాత్తు పరమాచార్య స్వామి వారే చెప్పారు. హస్త పాసహంత్రి పరమంత్ర విభేదిన్యై నమః అని చదువుకున్నా చాలు, దుష్టశక్తులు, పిశాచ పీడలు అన్నీ కూడా సమసిపోతాయి, దూరంగా పోతాయి. ఇది పరమాచార్య స్వామివారి యొక్క ఆజ్ఞగా భావించి చెప్పినటువంటి మాట. సాక్షాత్తు ఆ లలితాంబిక దగ్గర నుంచే వచ్చినట్లుగా భావించి చెప్పడం జరిగింది. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.